హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గీతల ముగ్గు అయితే వేస్తున్నానండి. ధనుర్మాసంలో ఈ గీతల ముగ్గులు అనేవి చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు వేసుకుంటారు కదా, అందుకని ఈ డిజైన్ అయితే మీకోసం అయితే వేస్తున్నాను. ఇక దీనికోసం అయితే ముందుగా మిడిల్లో ఒక బాక్స్ అయితే వేసుకోవాలండి. ఆ బాక్స్కి చుట్టూ కార్నర్స్లో మళ్ళీ 4 బాక్సెస్ అనేవి వేసుకోండి. నేను వేస్తున్నాను కదా అండి, అలానే వేసుకోవాలి. ఆ బాక్సులన్నీ ఒకే విధంగా ఇలా వేసుకోండి. చూడండి, అలా బాక్స్లో అయితే గీసేసుకున్న తర్వాత మనం బాక్స్లో లైన్స్ అనేవి వేసుకున్నాం కదా, ఆ లైన్స్ని కలుపుతూ అలా డిజైన్ అయితే వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి గీతల ముగ్గులు. చాలామంది భయపడుతుంటారు, కానీ గీతల ముగ్గు అంత ఈజీ అయితే ఏది ఉండదండి. మనకు బాక్స్ ఫిల్ చేసుకొని డిజైన్ అనేది వచ్చేస్తే సరిపోతుంది. ఆ లైన్స్, ఆ బాక్స్లో మనం లైన్స్ గీసాం కదా, ఆ లైన్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. కలిపేటప్పుడు మాత్రం అన్నీ ఒకే విధంగా వచ్చేలా కలుపుకోండి. ఇలాంటి గీతల ముగ్గులు సంక్రాంతి పండుగ అయిపోయే వరకు ప్రతి వాకిట్లో కనిపిస్తామండి. ఫస్ట్ మనం లైన్స్ గీసుకున్నాం కదా, తర్వాత పైనుంచి మళ్ళీ అలా లైన్స్ అనేవి గీసుకోవాలి. చూడండి, ఇలా అన్ని గీస్తే ఒక ఫ్లవర్ టైప్లో కనిపిస్తుంది మనకైతే. నేనైతే 4 లైన్స్ గీసుకుంటున్నాను. ఒక దగ్గర 4 లైన్స్, ఒక దగ్గర 5 లైన్స్ గీసుకోకండి. అన్నీ ఒకే విధంగా 4 లైన్సే గీసుకోవాలి. తర్వాత ఆ బాక్స్ పైన నేనైతే అలా చిన్నగా లోటస్ లాగా వేసేసుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా చుట్టూ అలా వేసేసుకోవడమే. లోటస్లో కూడా 4 వస్తామండి. ఇక్కడ మిడిల్లో మళ్ళీ గ్యాప్ అనేది ఫిల్ చేయడం కోసమని నేనైతే అలా ఫ్లవర్ డిజైన్లో వేసుకుంటున్నానండి. మిడిల్లో ఉంది కదా ఒక బాక్స్, ఆ బాక్స్కి మన కార్నర్ బాక్స్ అనేవి కలిపేసుకుంటున్నానండి. అలా 4 సైడ్స్ కార్నర్ బాక్స్లో కలిపేసేసుకోవాలి. చూడండి, ముగ్గు అయితే చూడడానికి ఒక ఫ్లవర్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ముగ్గులు అయితే మన వాకిట్లో వేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చూడండి, ముగ్గు అయితే ఫైనల్గా అయిపోవచ్చింది. లాస్ట్లో అలా ఒక ఫ్లవర్ వేసుకుంటే ముగ్గు అనేది టోటల్గా మనకు కంప్లీట్ అయిపోతుంది. నేనైతే అలా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది ఫైనల్ ఫ్లవర్ అండి. ఇది వేస్తే ముగ్గు అనేది మనకు టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ముగ్గు చూడడానికి ఎంత బాగుందో. ముగ్గు అనేది కొద్దిగా పట్టుకొని వేసుకోండి ఈ డిజైన్స్ వేసేటప్పుడు. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చూడండి, ముగ్గు అనేది ఫైనల్గా ఇలా వస్తుంది. చూశారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.